ఓం శనేశ్చరాయ నమ. ఛాయా మార్తాండ సంభూతం రవిపుత్రం యమాగ్రజం అని మనం శనీశ్వరుని అనేకమైనటువంటి పేర్లతో మనం చూస్తూ ఉంటాం. యమాగ్రజం యముడికి అన్నగారైన, అలాగే ఛాయాకి సూర్యదేవునికి పుట్టినటువంటి వాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం రవి ఈ యొక్క తం నమామి శనేశ్వరం అంటూ మనం పెడతాం కదా. అందువల్ల ఈ శని ఇప్పుడు మనకి ఎక్కడున్నాడండి? ఈ యొక్క సంవత్సరం అంతా కూడా, పరాభవనామ సంవత్సరం అంతా కూడా శని వక్రించి మీనరాశిలో ఉంటాడు. ఆ కారణంగా ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, మేధావులకి, ఆ తర్వాత బుర్ర ఉపయోగించి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలకు అన్నిటికి కూడా చాలా భంగం కలుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు. అందువలన మనం కనుక గమనించినట్లయితే చిన్నజీర స్వామి ఇప్పుడు మన కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అలాగే జ్యోతిర్మయ ద్వారకలో మరి ఆయన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి దాంట్లో మరి ఈ యొక్క జగద్గురువులైనటువంటి అవిముక్తానంద భారతి గారు ఆయన ఇరుక్కున్నారు. కాంట్రవర్సీలే ఏముండవు. కాబట్టి ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పీఠాధిపతులు, బాగా ఫేమస్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇరుక్కుపోతూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని చెప్పి ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు. ఇది ఈ సంవత్సరం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మనకి వివాహాలు, ఇప్పుడు విజయ దేవరకొండను మనం కనుక తీసుకున్నట్లయితే అదే శని అతనికి మేలు చేసింది. శని మహాదశ, శనిలో శని జరుగుతున్నాడు. ఆరుద్ర నక్షత్రం అతనిది మిథున రాశి. మరి రష్మిక మదన్నది ఏంటండి? మరి స్వాతి నక్షత్రం తులారాశిది. మరి వీరిద్దరికి కూడా వివాహం చేసింది. మన వాడికి రవి, శుక్ర, తర్వాత గురుగ్రహాలు ఇద్దరు కూడా కలిసి రాహుతో కలిసి ఉండడం వల్ల, ముఖ్యంగా మిగతా గ్రహాలను వదిలేసేయండి, శుక్ర గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్ల మనకి శని దృష్టి ఉండడం వల్ల మనకి ఇతనికి వివాహం జరిగింది, మంచిగా ఇదైంది. మరి ఆ విధంగా ఈ యొక్క శనీశ్వరుడు అందరికీ కూడా ఈ ఐరన్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేశారు. ఇప్పుడు మనం కనుక కవిత గారిని తీసుకుంటే మరి జాగృతి బీఆర్ఎస్ కవిత, కేసీఆర్ గారు అమ్మాయి, క్లీన్ షీట్ వచ్చింది టెక్నికల్ ఇష్యూస్లో. ఆ లెక్కర్ స్కామ్లో ఆమె నిర్దోషి అని ప్రకటించడం జరిగింది. శని మహర్దశలు శని దృష్టిలో ఉండడం వల్ల. కాబట్టి శనీశ్వరుడు కేవలం మనకి హాని చేస్తాడు అనేటటువంటి భయం అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా మనము పూర్వజన్మల్లో మనం చేసినటువంటి పాపాల కారణంగా గురుదోషణలు, దైవ దోషణలు, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, మరి పేదవారికి మనం సహాయం చేయకుండా మూర్ఖంగా వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల, పాపాలు చేయడం వల్ల ఈ శని తన యొక్క డ్యూటీ తాను చేస్తాడు. శిక్షించే వాళ్ళని శిక్షిస్తాడు, మరి మెచ్చుకునేటటువంటి వాళ్ళు మెచ్చుకుని ఇవన్నీ ఇస్తాడు. మళ్ళీ మీరు గమనించినట్లయితే ఈ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బనగానపల్లి మఠం, వీరబ్రహ్మేంద్ర మఠానికి వాళ్ళ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయింది. మరి ఈరోజు ప్రతాపరుద్ర అతన్ని, వాళ్ళ అమ్మాయి పెద్ద అతన్ని పీఠాధిపతిగా చేశారు. అంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పరిష్కృతమైపోయి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఏ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మనకి ఏ రాశుల వారికి శని అనుకూలంగా ఉంటాడో ఆ యొక్క రాశులన్నీ కూడా ముందుకెళ్తాయి. ఏవైతే అనుకూలంగా లేవో వాళ్ళకి మరి దెబ్బతీస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది. రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు నడుస్తున్నాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. మరి వీటి కారణంగా మనకి శని మేనరాశిలో ఉండడము, వీళ్ళంతా కూడా వ్యయంలో ఉన్న కారణంగా కూడా మనకి అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చూసి చెప్పేటటువంటి రాశిఫలాలు, ద్వాదశ రాశిఫలాలు. అసలు మీ జాతకంలో శని ఎంత ఇంటెన్సిటీ, ఎంత ప్రభావం దుష్ఫలితాలను ఇస్తాడు, ఎంత ప్రభావము దుష్ఫలితాలను ఇవ్వడు, ఈ విధంగా మనకి ఎవరికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు ఈ యొక్క సంతానం కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేస్తారు,
ఇలాంటివన్నీ కూడా శుభాలే కాకుండా అశుభాలు, యాక్సిడెంట్లు. ఇప్పుడు సింహరాశి వారికి ఏం జరిగిందండి? సింహరాశి మఖా నక్షత్రం సింహరాశిలో ఉన్నటువంటి ఒకళ్ళకి మరి బైక్ మీద వెళుతుంటే అవతలవాడు బైక్ మీద వచ్చేసి గుద్దేశాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. మరి వైద్యం జరగాలి కదండి. మరి ఈ ఈ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరి కొంతకాలమే కదా చేయించగలుగుతారు. మరి చూసి కొంచెం పిచ్చి పిచ్చిగా అరవడం ఇలా చేస్తున్నాడు. ఇంకా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇది కూడా శని ప్రభావమే. లేకపోతే వివాహాలకి ఈ గృహప్రవేశాలకు అసలే ఇది మనం ఏం కాలం అండి ఇది, ఈ యొక్క ఎండాకాలం. ఈ కాలంలో గృహప్రవేశాలు ఇవి జరుగుతున్నాయి. ఇవి చూద్దామని చెప్పేసి మన వాళ్ళంతా బంధువులు, అక్కగారింటికి తమ్ముడు వెళ్ళాడు. తమ్ముడు వెళితే ఏమైందండి? మరి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగి అరకిలో వెండి, 1,50,000 డబ్బు ఇవి దొంగిలించారు. కేసు పెడదామని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ పొద్దున్న రమ్మంటాడు, సాయంత్రం రమ్మంటాడు. ఎందుకంటే వెండి రికవరీ చేయాలి, పైనుంచి క్రైమ్ రిపోర్ట్స్ అన్నీ కూడా చూపించుకోవాలి. ఏసీపీ, డీసీపీ కాన్ఫరెన్సుల్లో, సిపి కాన్ఫరెన్సుల్లో చూపించాలి ఇవన్నీ కూడా. సో ప్రెజర్ ఉంటుందని ఈ విధంగా కేసు తీసుకోవట్ల. అయితే ఈ విధంగా ఇవన్నీ ఎందుకు? బంగారం రేటు పెరుగుతుందని యూట్యూబ్లో పండితులంతా కూడా మరి దొంగ భూములు చూపించి 5 లక్షలు అయిపోతుంది అని చెప్తే కొన్నారు. మొన్న ఇటీవల వైజాగ్లో బంగారం కోసం ఎక్కువ రేటు పెరిగింది కాబట్టి ఆ బంగారం కొనడం కోసం పీక కోసేసాడు. చూశారు కదా మీరు. దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. కాబట్టి బంగారం కొనొద్దు ఎవరు కూడా. పేదవాళ్ళ యొక్క ఖర్చు అనేటటువంటిది బాగా పడుతుంది, శాపం అనేటటువంటిది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం మమ్మల్ని సంప్రదించండి. పూర్తిగా ఏమి కావాలో అన్నీ కూడా, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. ఇక ద్వాదశ రాశి వారి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారిగా ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి ఏం జరుగుతుందో చూద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా పరాభవనామ సంవత్సరంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ముందుకు రాకముందే కోర్టులలో మీ ఆస్తులు మీరే ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ముఖ్యంగా రైతుల పిల్లలు పాపం వాళ్ళ పొలాల కోసం వాళ్ళ దాయాదులు పెట్టినాయి, ఎవరో బయట వాళ్ళు పెట్టినాయి కాదు, మీ నాన్న ఇరికించేసినాయి, మీ మేనమామలు ఇరికించేసినాయి. వీళ్ళ బంధువుల ద్వారానే మీరంతా కూడా మీరు కోర్టుల్లో తిరుగుతున్నారు. ఈ కోర్టుల్లో కాస్త అనుకూలమైనటువంటి తీర్పులు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అద్భుతాలు సృష్టిస్తారు. విద్యార్థులందరూ బ్రహ్మాండంగా చదువుతారు. గురుడు 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. కేంద్ర గురుడు మీకు డాంబికమైనటువంటి ఆచారాన్ని ఇస్తాడు. మీకు మంచి మంచి ఫ్యాంటులు, ఫుల్ ఫ్యాంట్లు ఉండగా టారన్ జీన్స్లు వేసుకుంటారు. పొడుగు బట్టలు ఉండగా షార్ట్లు వేసుకొని తిరుగుతారు. మళ్ళీ దాంట్లో జేబుల్లో చేతులు పెట్టుకొని తిరుగుతారు. ఈ రకంగా డాంబికమైనటువంటి ఆచారం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. కానీ కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు బాగా బాగుపడతారు. మీకంటే అప్పులు తీర్చలేకపోతారు. చీటీపాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా అందరికీ చీటీల మీద చీటీలు ఇచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు చీటీలు పాడేసుకొని వాళ్ళు పారిపోతారు. దానివల్ల మీకు లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన తర్వాత మీరందరూ కూడా తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొని రావాలి. ఆ విధంగా వీళ్ళంతా కూడా ఉంటారు. కాబట్టి జనంతో జాగ్రత్తగా మసులుకోండి. అదేవిధంగా మంచి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు మీకు వచ్చేస్తాయి. తాగుడు మానేస్తారు. బ్రహ్మాండంగా మీరంతా కూడా మరి దిలీప్ సి శర్మ మా శిష్యుడు చెప్పినట్టుగా జీడిపప్పు కర్రీ అంటాడు. జీడిపప్పు కూరలు వేసుకొని భోజనాలు తింటూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యం బ్రహ్మాండంగా పటిష్టంగా మీకు ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారి ప్రేమ వ్యవహారాలు, ప్రేమకు అంబాసిడర్ మా యొక్క దీపు స్టార్ మరి ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. చక్కగా వీళ్ళతో వివాహాలు అనేటటువంటివి ఈ యొక్క తులారాశి వాళ్ళు కనుక పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ముస్లింల అమ్మాయిలను పెళ్లి చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. చూసుకోవాల్స్తే రష్మిక తాండవం ఏంటిది ఈ విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుందాం. తర్వాత తాడవ అదొక కమ్యూనిటీ అనమాట. ఆ కమ్యూనిటీ కర్ణాటకలో ఉంది. మరి అక్కడ ఏంటంటే ఈ కమ్యూనిటీ నప్షల్స్ కూడా అయిపోయింది. ఆ విధంగా అంత ఫాస్ట్గా ఈ కన్యారాశి ఈ యొక్క తులారాశి వాళ్ళందరికీ కూడా జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. పరిహారాలు వచ్చేసరికి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోం పావు బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం
6 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటి అయినటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క పూజా హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.